వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరుగుతూ ఉంటారు కాబట్టి టీఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు, చూసిన తర్వాత టీఆర్ఓని కలిచాడు. సార్ జ్వాలాప్రసాద్ గారిది కాదు, నిన్ననే నువ్వు బోర్డులో పెట్టావు కదా నా పొలం క్లియర్ అని, ఇదేంటి సార్ అంటాడు. అరే ఆడు కావాలన్నాడు, ఆడు అన్నాడు కదా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పేసి నాగేశ్వరరావు గారు చెప్తాడు తప్పితే ఫిర్యాదు చేసిన నాకు చెప్పడు అనమాట టీఆర్ఓ. ఎందుకని? నాకు తొత్తుగా పనిచేసే వ్యక్తి అతను. అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారు, అధికార పార్టీచే నియమించబడిన వాళ్ళు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తూ నాగేశ్వరరావు గారిని డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పేసి చెప్తారు. నాగేశ్వరరావు గారు సరే సార్ నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి, నేను డాక్యుమెంట్ తీసుకొస్తానని చెప్తారు. రాసి ఇచ్చెళ్ళయ్యా అంటారు. నాగేశ్వరరావు సంతకం పెట్టి వస్తారు. నాగేశ్వరరావు గారు ఇంటికి వస్తారు, కూర్చుంటారు. అంతా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి? మన అందరి పొలాలకి డాక్యుమెంట్స్ ఉన్నాయా? మన ఆస్తులన్నీ కూడా ఎక్కువ ఆస్తులు పిత్రార్జితాలు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటారు. తల్లిదండ్రులు తాతల నుంచి సక్రమించిన ఆస్తి. డాక్యుమెంట్స్ దొరకలేదు. ఓన్లీ 1B అడంగులు టైటిల్ డీడ్ పాస్బుక్ ఉంది, మహా ఉంటే పార్టీషన్ డీడ్ ఉంది, అన్నదమ్ములు రాసుకుంది. ఇవి తీసుకొని వెళ్తారు. ఇవి పనిచేయవు. చెప్పారు కదా ఇందాక లాయర్ గారు, ఇవేవి పనిచేయవు. ఇవి పనిచేయవయ్యా, ఇంకేమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేవు. అయితే ఇక్కడ గమనించండి సోదరులారా, ఈ టైటిలింగ్ ఆఫీసర్కి టీఆర్ఓకి మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయి. అంటే జడ్జితో సమానం అతను. ఆ మెజిస్టీరియల్ పవర్స్ ఉపయోగించి నాగేశ్వరరావు గారు మీరు ఆడిన మాట తప్పారు, మీరు ఫెయిల్ అయ్యారు, డాక్యుమెంట్ తెస్తానని చెప్పేసి తీసుకురాలేదు కాబట్టి మీకు 6 నెలలు జైలు శిక్ష వేస్తానని చెప్పేసి జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. జైలు శిక్షతో పాటుగా లేదంటే 50,000 రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంది. లేదంటే సార్ అంటే ఆ టీఆర్ఓ ఈ యజమానికి 6 నెలల జైలు శిక్షతో పాటుగా 50,000 రూపాయలు ఫైన్ 2 వేసే అవకాశం ఉన్న దౌర్భాగ్యపు చట్టం ఇది. ఒక్కసారి గమనించండి. మన పిత్రార్జితం నుంచి వచ్చిన ఆస్తి ఇబ్బందిలో పడిపోవటమే కాకుండా మనం జైలుకి వెళ్ళాలా? ఎవడో దాన్ని పోయే దానయ్య వాడు కంప్లైంట్ చేసిన దానికి మనం జైలుకి వెళ్ళాలా? మనం ఫైన్ కట్టాలా? ఇలాంటి దౌర్భాగ్య చట్టం మనకు అవసరమా? ఈయనకి ఒకటే మార్గం, ఈ దౌర్భాగ్య చట్టం వద్దు, ఈ దౌర్భాగ్య చట్టం చేసిన దౌర్భాగ్యుడు కూడా మనకు వద్దు. ఒకటే మార్గం,